హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. అందరూ బాగున్నారా? ఎటువంటి మందులు వేయకుండా న్యాచురల్గా వెజిటబుల్స్ని గ్రో చేయడం కోసమని ఒక చిన్న ప్లేస్లో గార్డెన్ ఏర్పాటు చేసుకుంటున్నానని మీ అందరికీ తెలిసిన విషయమే కదండి. కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం మరొకసారి ఇది మెన్షన్ చేశాను అనమాట. సో ఆ గార్డెన్ అప్డేట్లో భాగంగా ఇప్పుడు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆల్రెడీ సైట్ మొత్తం నవధాన్యాలు జల్లేసామండి. మనం నవధాన్యాలు నానబెట్టలేదు, అలాగే డైరెక్ట్గా వెదజల్లేసాము. దానిపైన మట్టి లేయర్ ఒకటి పల్చగా వేసి ఉంటే బాగుండేది. డైరెక్ట్గా విత్తనం వేయటం వల్ల ఏమైందంటే ఆ విత్తనం మట్టిలోకి వెళ్ళి మళ్ళీ మట్టిని చీల్చుకుంటూ మొలకెత్తి రావడానికి టైం పడుతుంది కదండి. అక్కడ ప్రాసెస్ ఎక్కువైంది కదా, కనుక లేట్ అయింది. అందులోని నవధాన్యాలు అన్నీ ఒకేసారి మొలకెత్తవండి. కొన్ని ముందుగా అంటే ఫాస్ట్గా మొలకెత్తితే, కొన్ని లేటుగా మొలకెత్తితే కూడా అనమాట. అలా లేటుగా మొలకెత్తిన సందర్భంగా మేము ఎక్కడైతే బోర్ పాయింట్ పెట్టుకున్నామో ఆ పాయింట్స్లో కూడా మొలకెత్తలేదనమాట. కానీ మనం బోర్ తీయాలి కదా, అంటే అక్కడ కన్నం పెట్టేస్తాం కదా. మిగతా ప్లేస్లో తర్వాత లేటుగా లేచినా ప్రాబ్లం లేదు, కానీ బోర్ పాయింట్లో నవధాన్యాలు మొలకెత్తాలనేది నా కోరిక అనమాట. అందుకని నవధాన్యాలు నానబెట్టి మళ్ళా వేశాను. లాస్ట్ వీడియోలో ఇదంతా చెప్పాను. అయితే ఇప్పుడు ఆ నవధాన్యాలు ఎలా మొలకెత్తాయి అనేది చూపిస్తున్నాను. ముందు వేసిన నవధాన్యాలు చక్కగా వచ్చాయండి. నానబెట్టి వేయడం ప్లస్ పైన పల్చగా లేయర్ మట్టి వేయడం వల్ల ఈ బోర్ పాయింట్లో నానబెట్టి వేసిన నవధాన్యాలు కూడా చక్కగా వచ్చాయి. మరి పెద్ద పెద్దగా రాకపోయినా చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో. చుట్టూరు నేను అక్కడ గుర్తు మళ్ళీ చెరిగిపోతుంది కదా బోర్ పాయింట్ అనేది, అందుకని పక్కన రాళ్ళు పెట్టాను కదా, ఇదే మనకు గుర్తు అనమాట. 2 పాయింట్లు పెట్టారు అతను. మనం ఏ పాయింట్లో బోర్ తవ్విస్తామనేది తెలియదు కదా, అందుకని రెండిట్లో నవధాన్యాలు నానబెట్టి వేశాను. రెండిట్లో చక్కగా లేచాయి. ఓన్లీ 12-13 రోజులు మాత్రమే బోర్ తీయించడానికి టైం ఉంది. ఈ 12-13 రోజులనే చక్కగా మొలకెత్తేసింది. చెప్పాను కదా, 40 రోజుల తర్వాత కొంచెం బాగా పెరిగిన తర్వాత ఆవుకు పెడదామని అనుకుంటున్నాం కదా. అయితే మరి బోర్ తీయించేస్తాం కనుక బోర్ తీయించడానికన్నా 2 రోజుల ముందు మేము ఆవుని రప్పించామన్నమాట. మాకు అక్కడ దగ్గరలో ఆవు లేకపోవడం వల్ల మేము ఇక్కడ నుంచి వెళ్ళినప్పటికీ ఆవు మేతకు వెళ్ళిపోవడము, అక్కడి నుంచి రావడం అనేది కొంచెం మాకు టైం చాలా వేస్ట్ అయిందని చెప్పాలి. ఒక రోజంతా ట్రై చేస్తే మర్నాటికి ఆవు దొరికింది. చక్కగా తల్లి పిల్ల ఇద్దరు వచ్చారనమాట. వస్తూనే ఆవు మూత్రం, ఆవు పేడ వేసింది. అలాగే చక్కగా పెయ్యేమో తల్లి దగ్గర పాలు తాగింది. ఆ తర్వాత ఎక్కడైతే బోర్ పాయింట్ ఉందో అక్కడ మాత్రం ముందు తినిపించామండి. మిగతా అవి పెద్ద పెద్ద మొక్కలు లేచాయి కదా, ఈ ఆవు ఏంటంటే ఆ పెద్ద పెద్ద మొక్కలు ముందు తినేస్తుంది. అసలే మేతకు వెళ్ళి కడుపు నిండా తినేసి వచ్చింది. దానితోటి ఈ పెద్ద మొక్కలు తినేసామనుకోండి, మనకి బోర్ పాయింట్ ఇంకా మన్నాడు బోర్ తీయించేస్తాం అనమాట. కనుక ముందు ఆ బోర్ పాయింట్ తినిపించాలని అతను పట్టుకొని అక్కడే ముందు తినిపిస్తున్నాడు. తల్లి కన్నా కూడాను చక్కగా పెయ్యి తింది. పెయ్యి తినడానికన్నా ముందు ఏంటంటే లంచం ఇచ్చినట్టే వాళ్ళ అమ్మ పాలు తాగిన తర్వాతనే తిందండి. భలే ముచ్చట అనిపించింది. ఎందుకంటే ఉత్తప్పుడు ఈ పెయ్యిని వదలరు కదండి పాలు తాగడానికి, పాలు పితికే ముందు వరకు. కానీ ఇక్కడ ఫ్రీగా వాళ్ళ అమ్మ దొరికింది కదా, చక్కగా పాలు తాగేసింది. ఆ తర్వాత గడ్డి తిందిలండి. మొత్తం తినకపోయినా బాగానే తింది, చాలు, అది సాటిస్ఫాక్షన్ అయిపోయింది. ముందైతే బోర్ తవ్వించే ప్లేస్ ఒకటి అనుకున్నాం కదండి, అక్కడ తినిపించేసిన తర్వాత మిగతా ప్లేస్లో వదిలేసామన్నమాట. మర్నాడు కూడా ఆవుని రప్పించామండి. చక్కగా దానికి నచ్చిన దగ్గర తిందనమాట. ఇంకా ఇలా 2 days తెచ్చిన తర్వాత మాత్రం ఇంకా మేమేం చేసామంటే ఆవుకి ఇబ్బంది పెడుతున్నాం. ఎందుకంటే చాలా దూరం నుంచి తేవాలి, మనకు దగ్గరలో లేదు. ఎక్కడైనా మనకు సాటిస్ఫాక్షన్గా వచ్చేసింది. ఆవు తింది, దూడ తింది, 2 days తింది. ఇంకా చాలా అండి, ఇంకా మొలుస్తూనే ఉంది అనమాట. అంటే ఒక ట్రిప్లో రాలేదు. ఫాస్ట్గా మొలకెత్తినవి కొంచెం పెద్దగా అయ్యాయి, వెనక నుంచి అలా వస్తూనే ఉంది. అప్పుడు ఏం చేసామంటే శుభ్రంగా మేమే చేతితో చాలా మటుకు పీకేసి బస్తాలు ఎత్తి మా ఇంటి దగ్గరలో ఆవు ఉందనమాట, బండి మీద పెట్టుకొని వచ్చేసి ఇక్కడ వేసాం. యాక్చువల్గా ఆ ప్లేస్లో ఆవు తింటే చాలా మంచిది, కానీ రోజు ఆవు ఎక్కడో ఉన్న ఆవుని తెప్పించి పెట్టడం అనేది మనకి వాళ్ళకి కూడా ఇబ్బంది కదా. అందుకని ఏం చేసామంటే ఇంకా మిగతా మళ్ళీ మొలకెత్తనే ఉంది కదా, సో దాని అంతటిని మేము పీకడం, చక్కగా ఇంత కవర్లో పెట్టడం, మా ఇంటి దగ్గర ఆవుకి వేసేయడం. చక్కగా ఒక్క పిసరు మిగలకుండా తినేసిందండి. ఎక్కడైనా ఆవుకి ఆహారమే కదండి. మాకైతే సంతృప్తి అయిపోయింది. ఎంతవరకు కుదిరితే అంతవరకు సాటిస్ఫై అవ్వడమేని. ప్రతిదీ నేను ఎంజాయ్ చేస్తూ దాన్ని మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. చక్కగా మేము అనుకున్నట్టుగా నవధాన్యాలు వేయడం, అవి ఆవు తినడం అనేది జరిగింది. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.